బానిసలుగా కొనుపోబడినటువంటి వ్యక్తుల్లో దానియేలు ఒక ఆయన. ఈయనకి ముమ్మార్లు తన దేవునికి ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వాడు. వీరికి అన్నం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నిద్ర ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎంత అలసటగా ఉన్నా, ఎంతో జ్వరం ఉన్నా, లేకపోతే ఎంత రోగం వచ్చినప్పటికీ కూడా, మరి ఎంత ప్రయాసపడి అతను బ్రతుకుతున్నప్పటికీ కూడా సమయానికి అనుకున్న సమయంలో వారికి ప్రార్థించే అనుభవం వాళ్ళకు ఉంది. ప్రార్థన చేయకపోతే వారు ఉండలేరు, అది ఒక అలవాటుగా మారిపోయింది. ప్రార్థించే అనుభవం కలిగిన ఈ వ్యక్తులు ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ప్రార్థనను మానుకోలేరు. ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ప్రార్థించే అనుభవం కావాలి. తను నిర్ణయించుకున్న సమయాల్లో వారు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నప్పుడే వారి జీవితానికి అర్థము పరమార్థం కూడా. అంటే దేవుని ప్రార్థించడం అనేది చాలా ముఖ్య విషయం. ఈ దానియేలు గారు మరి ఆ దేశంలో ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప శాసనం ఒకటి, అంటే ఎవరైతే రాజుగారి దగ్గర ఒక నెలల పాటు స్తుతించరో, తమ విన్నపాలు చెప్పుకోరో, వేరొక దేవుణ్ణి దేవతని పూజిస్తారో అటువంటి వారిని తీసుకెళ్ళి మరి సింహాల గుహలో వెయ్యాలి అని ఒక శాసనము తయారైనప్పుడు, ఆ శాసనము బట్టి దానియేలు గారు విని తన మేడగదిలో ఆ యెరూషలేము తట్టు తెరవబడిన ఆ కిటికీల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఈ ప్రార్థన జీవితం గడిపేటువంటి వారికి ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు, సమస్తము కూడా గడ్డిపోస వాళ్ళే పెంచుతారు. ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడికి ప్రార్థన చేయకపోతే మనసులో ఒక రకమైన బాధగా ఉంటుంది, ఒక వెలితిగా ఉంటుంది. నేను ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నానే, ఈరోజు నేను దేవుడితో మాట్లాడలేదే అని వారి హృదయం అంతా కూడా ఆందోళనకరంగా ఉంటుంది. ప్రార్థన చేసేంతవరకు కూడా వారి మనస్సు కుదిరిగి ఉండదు. అటువంటి వారు ఈ దానియేలు ఒకడు. ప్రతి విషయానికి కూడా దేవుని దగ్గర విన్నపాలు చేసి ప్రార్థన చేసే మనసు కలిగిన వాడు, ముమ్మార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడే దానియేలు. 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును అంటున్నాడు. దావీదు గారు కూడా ఎటువంటి అనుభవం కలిగిన వాడు? ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు, ముమ్మార్లు ప్రార్థన చేసే మనస్సు కలిగిన వాడు. వారు దేవునితో మాట్లాడాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు తమ విన్నపాలు ఏవైతే ఉన్నాయో తమను సృష్టించిన సృష్టికర్తకి చెప్పుకోవాలి. సృష్టికర్తతో మాట్లాడినప్పుడు ఆ ప్రార్థన విన్న దేవాతి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తే ఆ ప్రార్థన ద్వారా వారందరూ కూడా బ్రతికేవారు. ఆ ప్రార్థన ద్వారా వారందరూ సంతృప్తిగా ఉండేవారు, జీవించేవారు. ఆ ప్రార్థన ద్వారానే శత్రువులు జయించేవారు. అదే ప్రార్థన ద్వారా వారు వెలుగును పొందుకుని దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మతో నిండుకుని ఉండేవారు. అటువంటి అనుభవం